రైల్వే ఉద్యోగుల న్యాయబద్దమైన డిమాండ్లు నెరవేర్చడంలో వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవడంలో రైల్వే శాఖ విఫలమైందని రైల్వే ఉద్యోగుల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి మరి రాఘవయ్య ఆరోపించారు. అవసరమైతే సమ్మెకు వెనకాడబోమని ఆయన విజయవాడలో స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రైల్వే ఆదాయం 16,000 కోట్లు పెరిగిందని, దీనికి ఉద్యోగుల శ్రమే కారణమని అన్నారు. రైల్వేలో ఖాళీగా ఉన్న 2,70,000 పోస్టులను భర్తీ చేయకుండా ఉద్యోగులపై పనిభారం పెంచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొత్త పెన్షన్ విధానం స్థానంలో పాతదానినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మా సమస్యలు ఏవైతే మీరు ఒప్పుకున్నారో నిజాయితీగా వాటిని వెంటనే అమలు చేయాలి. కొత్త పెన్షన్ స్కీమ్ను రైల్వేల్లో రద్దు చేయాలి. రైల్వే మంత్రిత్వ శాఖ పంపినటువంటి ప్రతిపాదనను అమలు చేయండి. 6వ తేదీ జూలై వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైన మాట వాస్తవం. నిరవధిక సమ్మె చేయాల్సిన నిర్ణయం ఎన్జేసీఏ నిర్ణయిస్తుంది. 34 లక్షల మంది కేంద్ర ఉద్యోగులను, అందులో భాగస్వాములైన 13 లక్షల మంది రైల్వే ఉద్యోగులను ఆ డేట్ నుంచి తప్పదు సమ్మె అంటే సమ్మెలో దిగుతాం.